నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో ఉదయాన్నే నేను టిఫిన్ వంట ఏం చేసుకుని అనేది చూపిపోతున్నాను. అయితే ఈరోజు నేను దోశలు వేసుకోబోతున్నానండి. దోశ పిండి మొన్న నానబెట్టింది ఉంటే వేసుకుంటున్నాను కొద్దిగా. ఈరోజు అయితే పల్లీల పచ్చడి చేసుకుంటున్నాను. అయితే పల్లీల పచ్చడిలోకి అందరికీ తెలిసిందే పచ్చిమిర్చి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కూడా కొంచెం వేసి ఫ్రై చేసుకుంటే పల్లీల పచ్చడికి రెడీ అయిపోయింది. కొంచెం చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ అదే బాండ్లో పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా 2 కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసేసుకున్నాను. ఇక్కడైతే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకొని చక్కగా దోశలు వేసుకోవాలి. దోశలకైతే చాలా బాగుంటుంది. పల్లీల పచ్చడి అందరికీ తెలుసు, ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. అది చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లీలే టేస్ట్ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే నేను పెంకు పెట్టేసుకొని ఉల్లిపాయ రుద్దేసుకుంటున్నానండి. కొంచెం పెంకు పాతదిగా ఉందండి. ఇది క్లీన్ చేయాలంటే ఎప్పటికప్పుడు అయిపోతుంది పని, అట్లానే టైం అయిపోతుంది, కుదరట్లేదు నాకు. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ రుద్దేసుకొని కొంచెం నీళ్ళు చల్లేసేసామంటే కొంచెం చల్లారినట్టు చల్లగా వద్దు ఫ్యాను. ఇప్పుడు మనం మామూలు దోశ వేసి తీసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ కూడా వేసుకుంటున్నానండి. ఇలా దోశలన్నీ కూడా అందరికీ వేసుకున్నాను. అయితే ఈరోజు నేను అన్ని దోశలు ఉత్తగానే వేయలేదండి, ఎగ్ దోశలు వేసాను ఒక 4 దోశల దాకా. ఇక్కడ దోశకి పిండి వేసి దోశలాగా చేసేసుకొని ఇట్లా దోశ పెద్దగా వేసుకోవాలి. కొంచెం గుడ్డు బాగా పెద్దగా ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, ఇట్లా గుడ్డు కొట్టేసేసి దానిపైన దాంతో ఇట్లా అనేసేసుకోవాలి దోశ అంతా. తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ ఇట్లా కొంచెం పలుచగా చల్లుకోవాలండి. కారం తినేవాళ్ళు అయితే, తినని వాళ్ళు అయితే ఉత్తగా కూడా వేసుకొని చట్నీలో నంచుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా ఊరు సైడు ఎక్కువ ఈ దోశలు ఎక్కువ వేస్తారండి. హోటల్లో కూడా ఉంటాయి ఇలాంటి దోశలు. అయితే మేము ఎప్పుడు ఇక్కడ హోటల్లో తెచ్చుకోలేదు, మేము ఇంట్లోనే వేసుకుంటాం. దోశలు వేసే రోజు ఎప్పుడైనా సరే ఒక 4-5 గుడ్లు తెచ్చిపెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కటైనా లేకపోతే ఒక్కొక్కరు 2 అయినా వేసుకుంటాము. ఎందుకంటే మనం బయట కొనే కన్నా ఇట్లా కొనుక్కుంటే మంచిదని నేను అందరికీ, మా మనవరాళ్ళు ఇద్దరు వచ్చింటే వాళ్ళిద్దరికి కూడా 2 దోశలు వేసి ఇచ్చాను. మేము 2 దోశలు వేసుకున్నాము, మా అబ్బాయికి నాకు. తర్వాత దోశ తినేసిన తర్వాత టిఫిన్ ఇంకా మా పిల్లలకి జడలు వేసుకుంటున్నానండి. నేను చక్కగా ఇద్దరికి కొంచెం వెంట్రుకలు పొడవు ఉంటాయి, నూనె పెట్టేసేసి ఇద్దరికి జడలు వేసుకుంటున్నాను. ఈ జడలు వేసుకోకముందే నేను తోటకూర ఒలిసి పక్కకు పెట్టుకున్నాను. కొంచెం వెంట్రుకలు పొడవుగా ఉంటాయి, పిల్లలకి దువ్వినప్పుడు కింద పడతాయేమోనని జాగ్రత్తగా ముందుగానే తోటకూర ఒలిసి పక్కకు పెట్టి జడ వేసుకుంటున్నాను. అయితే వీళ్ళు సెలవులు ఇంగానే వచ్చేసారండి మొన్న మా ఇంటికి. కొంచెం వాళ్ళు సిటీలో ఉంటారు, మేము కొంచెం పల్లెటూరు అలాగ ఉండే ఊళ్ళో ఉంటాము. అందుకని వచ్చేసారు సెలవులకి. ఇప్పుడు చిన్నపిల్లలు కదా, వీళ్ళకి సెలవులు ముందుగానే ఇచ్చారని వచ్చారు. ఇంకొక ఆమె అయితే రాలేదు, ఆమెకి పరీక్షలని. అయినా వీళ్ళకి జడలేమని పొద్దున్నుంచి దువ్వుని పెట్టుకొని తిరుగుతున్నారు. నేను టిఫిన్ వేస్తానని చెప్పాను. తర్వాత టిఫిన్ అయిపోయినాక ఇప్పుడు జడేసాను. కొంచెం వెంట్రుకలు కూడా పొడవుగానే ఉంటాయి వీళ్ళకి, దువ్వి శుద్ధంగా వేయాలి కదా అని కొంచెం లేట్ అయినా కూడా నిదానంగా వేద్దామని కూర్చొని టిఫిన్ చేసినాక వేస్తున్నాను. పొద్దున్నే ఆడావిడ ఎందుకులేని. ఇంక ఇక్కడైతే కొబ్బరి నూనె పెట్టి వేసాను జడలు. కొబ్బరి నూనె పెట్టి వేసామనుకో మళ్ళీ పొద్దాకా జడలు అనేవి చెరుపుకోకుండా పిచ్చి పిచ్చిగా లేకుండా బాగుంటారు నీట్గా సాయంత్రం దాకా అని. మళ్ళీ రేపు జడ అయిపోయిన దాకా బాగుంటుందని నేను కొబ్బరి నూనె పెట్టి గట్టిగా జడలు వేసేసానండి. అయితే మా చిన్న మనవరాలకి జడ వేస్తున్నాను. ఆ పక్క జడ వేసినాక ఈ పక్కకు మళ్ళీ ఏదేదో చెప్తుంది వీడియో ముందు. నాకు మా అమ్మమ్మ జడేస్తుంది, మా అమ్మమ్మ ఛానల్ చూడండి అది ఇది అని చెప్తుంది అని ఇంకా మాట్లాడతా 2 జడలు కూడా వేసేసాను. తనకి నవ్వుకుంటుంది, తుమ్ము వచ్చిందని. ఇంకా ఇద్దరికి జడలు అయిపోయినాక నేను వంట చేయడానికి వెళ్ళానండి. చేతులు కడుక్కొని ఇక చక్కగా నేను తోటకూర ఒలిచిపెట్టాను కదా జడలకు ముందు. ఈ తోటకూర చాలా బాగుంటుందండి. తోటకూర పప్పు కాకుండా నేను చేసే విధానం తోటకూర వంకాయ టమాటా బజ్జీ, తోటకూర లేదా మామిడికాయ టమాటా బజ్జీ ఇట్లా అనొచ్చు. వీటిని దీన్ని ఇలా అంటాం మేము. తోటకూర, వంకాయలు, మామిడికాయ, టమాటా, ఒక ఉల్లిపాయ వేసి బజ్జీ చేసుకోవాలి. అంటే కుక్కర్లో ఉడకబెట్టి బజ్జీ చేసుకోవాలండి. ముందుగానే నేను తోటకూర కడిగి కుక్కర్లో పెట్టేసేసాను. ఇంకెక్కడ వంకాయలు అయితే ముందే మనకు తెలుసు, నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కోసుకోవాలి, కరడు కట్టుకున్నా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా కోసేసి ఇదిగో చూడండి ఎలా వేసేసానండి. తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఇంకా టమాటా వేసుకోవాలి. ఇంకా చింతపండు అవసరం లేదండి, మనం మామిడికాయ వేసేది చింతపండు బదులు. అయితే మనం చింతపండు వేసిన తోటకూర బజ్జికి మామిడికాయ వేసిన తోటకూర బజ్జీ చాలా రుచిగా ఉంటుందండి.
మీరు నమ్మరు కానీ చేసి చూడండి ఒకసారి. నేను ఇంకా 4-5 టమాటాలు కూడా కడిగి శుభ్రంగా కడిగేసి కట్ చేసి వేసేసానండి. అన్నీ పెట్టేసేస్తే ఒకటేసారి అయిపోద్దండి ఉడకటం. మళ్ళీ మనం తాలింపు వేసేసుకోవడమే వినిపి అంతేను. ఇవన్నీ వేసేసాను. తర్వాత నీళ్ళు వేసుకుంటున్నాను. మనకు సరిపడని వాటర్ వేసేసుకొని సరిపడని వాటర్ మన కుక్కర్కి బట్టి వాటర్ వేసుకోవాలి. తర్వాత కల్లుప్పు వేసేసుకున్నాను. అది కుక్కర్ పొయ్యి మీద పెట్టి విజిల్ వస్తుందండి. తర్వాత నేను బెండకాయలు ఉంటే కట్ చేశాను. కడిగి పెట్టేశానండి ముందుగానే, ఆరిపోయినాయి. కట్ చేసి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే బాండ్లు పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని శనగపప్పు మినపప్పు ఇంకా ఉల్లిపాయలు వేసేసాను. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా పొయ్యి మీద వేసేసానండి. ఇటు పక్క కుక్కర్, అటు పక్క ఏమో ఫ్రై అవుతుంది. రెండు అయిపోయినాక అన్నం ఎంతోసేపు పట్టదండి. ఇక్కడైతే ఇది ఉడికేసిందండి. ఉడికింత మెత్తగా ఉడికింది చూడండి ఎట్టుంది. వెన్న పూసలాగా ఉడకద్దండి మామిడికాయ వేస్తే. తర్వాత ఇక్కడ పసుపు వేసుకొని ఎనిపేసుకుంటున్నాను ముద్దుకొంతో. ఇట్లా ఎనిపేసేసుకొని ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవాలండి. నేనైతే 2 తోటకూర కూడా తాలింపు వేసాను. తోటకూర బజ్జీ తాలింపు వేసాను. ఇంకా ఫ్రై కూడా అయిందండి. 2 కర్రీలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. భలే ఉంటుందండి ఈ కూర అయితే. పుల్లగా ఉంటుంది. మామిడికాయ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. దీంట్లోకి బెండకాయ ఫ్రై కూడా బాగుంటుంది. మీకు అందరికీ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటకూర బజ్జీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనండి.